మెగాస్టార్ చిరంజీవి, అర్జున్, సౌందర్య, మీనా ప్రధాన తారాగణంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు ద్విభాషల్లో రూపొందించిన భక్తిరస ప్రధాన చిత్రం, నారా జయశ్రీదేవి గారు నిర్మించిన శ్రీ మంజునాథ. మహాశివునిగా చిరంజీవి, శివభక్తుడిగా అర్జున్ పోటీపడి నటించిన ఈ చిత్రానికి జేకే భారవి గారి కథ అందించగా, ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు హంసలేఖ స్వరాల్ని సమకూర్చారు. పరమనాస్తికుడైన మంజునాథుడు కాలం గడిచే కొద్దీ మనసు మార్చుకుంటాడు. మహాశివుని భక్తుడిగా మారుతాడు. కోటి లింగార్చనకు పూనుకుంటాడు. అతన్ని పరీక్షించడానికి మారువేషంలో వచ్చినటువంటి శివుడిని గుర్తించలేక అవమానపరుస్తాడు, బయటికి గెంటేస్తాడు. భార్య కాత్యాయిని చెప్పగా తన ఇంటికి వచ్చింది పరమశివుడేనని తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ఆ పశ్చాత్తాపంలోంచి పుట్టిన వేదన గీతమే హంసలేఖ గారి స్వరకల్పనలో బాలుగారు ఆర్ద్రంగా పాడిన ఈ సామవేదం గీతం. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించబోతున్నారు శ్రీకృష్ణ. పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం, ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం. ప్రణవమూలనాదం ప్రథమలోకపాదం, ప్రణతులే చేయలేని గణమేలా ఈ కరమేలా ఈ పాదం పుణ్యపాదం, ధరణీలే ధర్మపాదం. మార్కండేయ రక్షపాదం మహాపాదం, మార్కండేయ రక్షపాదం మహాపాదం, భక్త కన్నప్ప కన్నా పరమపాదం భాగ్యపాదం, భక్త కన్నప్ప కన్నా పరమపాదం భాగ్యపాదం. ఆత్మలింగ స్వయం పూర్ణ, ఆత్మలింగ స్వయం పూర్ణుడే సాక్షాత్కరించిన చేయూత నీడిన, అయ్యో అందని అనాథనైతి మంజునాథ. ఈ పాదం పుణ్యపాదం, ధరణీలే ధర్మపాదం. ప్రణయమూల పాదం ప్రళయనాట్యపాదం, ప్రణతులే చేయలేని శిరమేలా ఈ బ్రతుకేలా ఈ పాదం పుణ్యపాదం, ధరణీలే ధర్మపాదం.
సప్తశిరియాళు నేలిన ప్రేమ పాదం బ్రహ్మ విష్ణులే భజించే ఆది పాదమనాది పాదం బ్రహ్మ విష్ణులే భజించే ఆది పాదమనాది పాదం అన్నదాత విశ్వనాథ అన్నదాత విశ్వనాథుడే లీలా వినోదిగా నన్నేనగా దిగిరాగా అయ్యో చీపమ్మంటినే పాపినైతినే ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం తెలుసుకోలేని నాయి తెలివేళ ఈ తనువేళ ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్య పాదం. కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని, మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట ఇది. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌసు. ఎవడు రాసిచ్చాడు మీకు ఈ పీసు? ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాశారు. కోరుకోని కాలమేమో కలిసొచ్చింది, పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట. కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. మనసు గెలిచిన పురుషునికి స్వరాల రచన చేసి ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. నా పాట తేనెలకు పాట. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. రాంబిర్యాల గారు, మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఎలా. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే